తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర పాలనను శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారానికి చేరువలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మొత్తం 234 స్థానాల్లో విజయ్ పార్టీ 109 స్థానాలు కైవసం చేసుకుంది. సినీ గ్లామర్ ను కేవలం ఆకర్షణకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాల ద్వారా తన పట్టును నిరూపించుకున్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాయడానికి తమిళ ప్రజలు సిద్ధమయ్యారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు విజయ్ విజయాన్ని ముందే ఊహించినట్లుగా క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ పాత ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్చర్ గతంలో చేసిన కొన్ని పోస్టులు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సరిపోతూ ఉండడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026లో ఆర్చర్ పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు. 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ జట్టును పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలబెట్టారు. ఒకవైపు రాజకీయాల్లో విజయ్ సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు క్రీడా మైదానంలో ఆర్చర్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అటు రాజకీయాల్లో ఇటు క్రీడల్లో జరుగుతున్న ఈ ఆసక్తికర పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.